మాతో ప్రయాణం చేస్తే బాగుంటుందని టీడీపీ అడగల. ఎందుకు? నేను ఆ టీడీపీ అనే పార్టీకి ఎప్పుడు కష్టాలు వచ్చినా, కమ్మ సామాజిక వర్గం ఇబ్బందులు వచ్చినా డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. నేను ఎన్నోసార్లు జనసేన పార్టీ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాలతో, వాళ్ళ యొక్క దౌర్జన్యాలతో అనేక విషయాలు నేనే గట్టిగా దాడి చేసి నిలబడ్డ రోజులు నేను కూడా అనేక మంది మాట్లాడాను. కాపులందరూ నిలబడి జనసేన గారితో పాటు టీడీపీ కూడా అండగా నిలబడ్డాం. మేమందరం వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఎప్పుడు జనసేన మాతో ప్రయాణం చేయాలని వాళ్ళు అడగల. నేను వాళ్ళతో వెళ్ళిపోతున్నా అని 10 సార్లు. ఒక పక్క బీజేపీతో పొత్తులో ఉండి అన్నాడు అన్నమాట. వాళ్ళు అడగకుండా ఎలక్షన్ అయిన తర్వాత బీజేపీని అడగకుండానే వాళ్ళతో నా ప్రయాణం 15 ఏళ్ళు ఉంటుంది. ఎప్పుడన్నా తెలుగుదేశం పార్టీ మీరు లేతే మాకు జరగదు, మీరు నాతో పాటు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ప్రయాణం చేయాలని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఎక్కడన్నా అనకుండానే ఈయన ఎందుకు అన్నిసార్లు ఆ స్టేట్మెంట్ ఇస్తారు? ఒక రాజకీయాల్లో అలాంటి స్టేట్మెంట్ ఇస్తే ఆయన విలువ, ఆయన పార్టీ విలువ, ఆయన పార్టీకి పనిచేసే వాళ్ళ విలువ తగ్గిపోతాను. ఆయన తెలీదా? బీజేపీ కూడా పొత్తులో ఉంది కదా. బీజేపీ ఎప్పుడన్నా ఎన్నాళ్ళు మనం పొత్తు కంటిన్యూ అవుతాను ఎప్పుడన్నా అడిగింది, చెప్పిందా, మాట్లాడింది? ఎక్కడన్నా సైలెంట్ గా ఉన్నారు, ప్రభుత్వంలో ముందుకెళ్తారు. ఈ విషయాల్ని పవన్ కళ్యాణ్ గారిని పనిచేసిన వాళ్ళని అడుగుతాం. అయ్యా, వైసీపీలో పెట్టిన కేసుల్లో టీడీపీ బయటపడింది, కాపులు కేసులు తోడు తీసేయలేదు. గ్రామాల్లో కాపులంటే నీ కాపులు అంటే మళ్ళీ వేరే అనుకుంటున్నారు. డిఫాల్ట్ గా జనసేన పనిచేసే వాళ్ళు 80% కాపులే. అందుకని కాపులే పదవన్నాను కాపు సంఘంలో ఉన్నాం. కానీ జనసేన వాళ్ళ మీద కేసులు తీసేయలేదు. గ్రామాల్లో ఇబ్బంది పెడుతున్నారు జనసేన వాళ్ళని, ఆ పట్టించుకునే నాదుడు లేడు, కొడుతున్నారు, కేసులు పెడుతున్నారు, మేము వెళ్లాల్సి వస్తుంది. బందరు ఊరు నడిపొట్టున ఇల్లు పగలగొట్టారు. బందరు ఊరు నడిపొట్టున దిక్కు లేదు. బాలసోనిగా ఢిల్లీ నుంచి ఫోన్ చేసినా కూడా ఆపలేదు కమిషనరు. ఇది మనం ఎట్టిపోతున్నాం. మీ క్యాడర్ కాపాడుకోండి, పార్టీని బలోపేతం చేసుకోండి. నామినేషన్ పోస్టులు 30% మీరు ఎమ్మెల్యేలు తక్కువ ఇస్తే ఇచ్చారు. 21 ఎమ్మెల్యేలు అన్నారు. 10 మంది టీడీపీ వాళ్ళు వచ్చి బీఫారాలు ఇచ్చున్నారు. మా దాంట్లో ఎమ్మెల్యేలు తక్కువ ఇస్తే ఇచ్చారు. మనకి నామినేషన్ పోస్టులు 30% వస్తాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 30% వస్తాయి అని మీరే స్వయంగా చెప్పారు. 30% నామినేషన్ పోస్టులో 3% 4% కూడా ఇవ్వలేదు వాళ్ళు. మొత్తం దాదాపు 1,00,000 నామినేషన్ పోస్టులు ఉండగా 60-70 వేలు ఫిలప్ చేశారు. దాంట్లో మన జనసేన వాళ్ళకి వచ్చింది 2,000 2,500. అది కూడా చాలా చిన్నవి, గుళ్ళు గోపురాలు గ్రంథాలయాలకు సంబంధించిన మెంబర్లు, చాలా చిన్న పోస్టులు. ఎక్కడ ప్రాధాన్యం కలిగిన పోస్టులు కావు. 30% ఎక్కడా, 4% 5% ఎక్కడా? లెక్కేమని చెప్పండి. శ్వేతపత్రం రిలీజ్ చేయమని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని. ఎన్ని నామినేషన్ పోస్టులు వచ్చినాయి, టీడీపీకి ఎన్ని, జనసేనకి ఎన్నో, అవి జాగ్రత్త చూసుకోండి. నామినేషన్ పోస్టులు వచ్చినట్టు చూసుకోండి. ఇచ్చిన నామినేషన్ పోస్టులు కూడా గడ్డి తినిపిస్తున్నారు. మన గన్నవరం నియోజకవర్గంలో హనుమాన్ జంక్షన్ లో మార్కెట్ యార్డ్ చైర్మన్ జనసేనకి ఇస్తే పార్టీ టీడీపీ అధిష్టానము లోకల్ ఎమ్మెల్యే గొడవ పెట్టుకుని క్యాన్సిల్ చేయించాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ ని, జనసేనలకు రాకుండా. ఆలగడ్డలో భూమానాగిరెడ్డి కూతురు జనసేన పార్టీకి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇస్తే 2 సంవత్సరాల పైన ఇంతోడు ప్రమాణ స్వీకారం చేయనివ్వలేదు. ఆ పిల్ల టీడీపీ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయనివ్వలేదు సార్ జనసేన వాళ్ళని. శ్రీకాళహస్తి గుడి చైర్మన్ ఇస్తే ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే రాడు, ఈవోన్ లేకుండా చేస్తాడు. చివరికి నాగేంద్ర మనోహర్ గారు వెళ్ళి గట్టిగా కూర్చొని దగ్గరుండి ప్రమాణ స్వీకారం చేయించాల్సి వచ్చింది. ఇచ్చిన 4 కోటి పోస్టులకు కూడా ఇంత ఇబ్బందులు పెడుతున్నారు. బలంగా మీకు రావాల్సిన హక్కులు మీరు తీసుకోండి, పార్టీని సొంతం చేసుకోండి, కమిటీలు వేసుకోండి. ఇలాంటి విషయాలన్నీ నేను మాట్లాడితే నేను కొంచెం ఉద్యమాల్లో ఉండేవాళ్ళం, ఆవేశపూరితంగా ఉంటుంది మా గొంతు. ఆ మాత్రం దానికి నన్ను తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారితో సహా పార్టీలు అందరూ కలిసి నేను వైసీపీకి అమ్ముడుపోయానని చెప్పి అన్నారు సార్. వైసీపీకి అమ్ముడుపోయానా? జనసేన పార్టీ మద్దతుగా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి విధానాలు సరిగ్గా లేవని జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ మీద ఎక్కువ దాడి చేసిన వాడిని, వాళ్ళని ఎక్కువ పార్టీ ఎక్కువ తిట్టినోడిని నేనే ఛాలెంజ్ చేస్తా. చూసుకోండి, ఏ మీటింగ్ లో కానీ డిబేట్ లో కానీ ఎక్కువ మాట్లాడినోడిని నేనే. ఆ రోజు జనసేన పార్టీకి అండగా నేను మాట్లాడుతున్నప్పుడు, వైసీపీ పార్టీని తిడుతున్నప్పుడు నాకెంత ప్యాకేజ్ ఇచ్చారు సార్ జనసేన వాళ్ళు? మీకెంత గంపుడు పోయాను నేను జనసేనకి? టీడీపీ వాళ్ళు ఎంత ప్యాకేజ్ ఇచ్చారు సార్? ఈ రోజు పార్టీని జాగ్రత్త, మీ పార్టీతో పనిచేశాను అభిమానం కొద్ది, పార్టీని జాగ్రత్త చేసుకోండి, కాటన కాపాడుకోండి నేనంటే వైసీపీకి అమ్ముడుపోయాడు. ఎవరన్నా గట్టిగా నోరు తెరిచేదన్నా చెప్పు.